జాఫర్పల్లి ఏకో అర్బన్ పార్కులో వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిగి ఎమ్మెల్యే పాల్గొని మొక్కలను నాటారు. పరిగి మండలం జాఫర్పల్లి ఏకో అక్బర్ పార్కులో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టిఆర్ఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మార్గదర్శకత్వంలో వికారాబాద్ జిల్లాలో 6 లక్షల మొక్కలను పెంచే లక్ష్యంతో అటవీ శాఖ అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. జాఫర్పల్లిలో సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంతో ఏకో అర్బన్ పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే ఈ పార్కుకు శంకుస్థాపన జరిగిందని, దశల వారీగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. హెచ్ఎండిఏ ద్వారా మరిన్ని నిధులు తీసుకువచ్చి పార్కును రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన అర్బన్ పార్కుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, మన అటవీ మరియు పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు మన వికారాబాద్ జిల్లాలో 6 లక్షల చెట్లు నాటడానికి వన మహోత్సవ కార్యక్రమాన్ని సాధారణంగా మనం ఏరంక పూర్ణం అని చెప్పి మన ఊళ్ళలో చేస్తుంటాం. ఎడ్లకు గుడ్లు తినిపించి, కొమ్ములకు రంగులు వేసి పండుగ చేస్తుంటాం. మనం సారా కూడా దాపి ఎన్కరేజ్ చేస్తుంటే, అయితే ఆ పండుగ వస్తున్నప్పుడు ఏంటంటే తొలకరి జల్లు, నైరుతి ఋతుపవనాలు కేరళకు వచ్చినాయి అని చెప్పి మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా పేపర్లో చదువుతుంటుంది. కాబట్టి ఈ సందర్భం లోపల చెట్లు పెడితే బాగా అద్భుతమైన ఉద్దేశంతో మన వికారాబాద్ జిల్లాలో 6 లక్షల చెట్లని పెంచాలని టార్గెట్ గా పెట్టుకొని అటవీ శాఖ అధికారులందరూ కూడా, మన ప్రతిమ కూడా స్థానిక అటవీ శాఖ అధికారి కూడా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం మన జాఫర్పల్లిలో 120 ఎకరాల ప్రాంగణం లోపల మనం మంచి ఎక్కువ అర్బన్ పార్క్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇనాగ్రేషన్ కూడా మనం గతంలో చేసుకున్నాం. దశల వారీగా దీని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ యొక్క మంచి గజీబో కూడా మనం ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా వీళ్ళు తయారు చేసినారు. ఎవరైనా టూరిస్టులు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళు కొంతసేపు ఇలా పాపలతో, ఫ్యామిలీతో వాళ్ళు స్పెండ్ చేయడానికి ఇక్కడ అవకాశం, ఈ యొక్క గజీబో ఏర్పాటు చేయడం మూలంగా వాళ్ళకి అవకాశం దొరికింది. ఇదే కాకుండా మొత్తం మన ఈ యొక్క ఎక్కువ అర్బన్ పార్క్ ని అన్ని విధాలుగా మనం హెచ్ఎండిఏ నుంచి, మన ఫారెస్టే కాకుండా హెచ్ఎండిఏ కమిషనర్ కూడా అడిగినాను ఫండ్స్ ఇవ్వాలని. కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ చేసి హెచ్ఎండిఏ లిమిట్ దాటింది అన్నాడు. అయినా సరే ప్రత్యేకంగా మన యొక్క అర్బన్ పార్క్ కాబట్టి ఇవ్వాలని చెప్పి కోరి దాని ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని కూడా ఫండ్స్ తీసుకొచ్చి మన ఫారెస్ట్ కూడా కలిపి పెద్ద ఎత్తున మన ఎక్కువ అర్బన్ పార్క్ ని డెవలప్ చేయడం జరుగుతున్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన స్థానికంగా కూడా వీరందరూ మున్సిపల్ నుంచి కమిషనర్ గారు ఉన్నారు, ఇక్కడ మన కౌన్సిలర్స్ ఉన్నారు, మన సర్పంచ్లు ఉన్నారు, టౌన్ అధ్యక్షులు, రూరల్ అధ్యక్షులు అందరూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గ్రామాల లోపల ఈ సీజన్ లోపల పెద్ద ఎత్తున చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేయాలి. పరిగి టౌన్ లో కూడా మనం ఒకవేళ అవకాశం ఉంటే మన మున్సిపల్ నుంచి కూడా కొబ్బరి చెట్లు చాలా ఇప్పుడు రేపు చాలా అడ్వాన్స్డ్ కొబ్బరి చెట్లు వచ్చినాయి. అది పెడితే 3 ఏళ్ళకే కాయలు కూడా కాస్తాయి అన్నమాట. హైబ్రిడ్ చెట్లు వచ్చినాయి. అవి కనుక మన ఇంటి ముంగల పెడితే చాలా ఎట్లా ఉంటుంది అంటే ఒక పచ్చతోరణం లాగా. ఎప్పుడైనా మన ఇంటికి శుభకార్యాలకు వెళ్తే ఎట్లయితే మామిడి తోరణాలు గట్టి ఉంటుందో, ఒక్కటి కనుక మనం కొబ్బరి చెట్లు పెడతామంటే ఎప్పుడైనా సరే ఆ ఇంటి ముంగల ఒక పచ్చతోరణం లాగానే ఉంటది. కాబట్టి మన మున్సిపాలిటీ నుంచి కూడా మన కమిషనర్ గారికి, మన కౌన్సిలర్స్ అందరూ కూడా చెప్తున్నదంటే మనం కూడా అది ప్రోత్సహించాలి. అది ప్రభుత్వ పరంగా కానీ, లేకపోతే మన ప్రైవేట్ గా కానీ, వ్యక్తిగతంగా కానీ ఈ విధంగా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ, అదే విధంగా పొలాలు కూడా ఉంటే ఇంకా మంచిది. ఎట్లయితే కొబ్బరి చెట్లు పెడతాము మనకు అన్నిటికీ పనికి వస్తుంది. కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు మనకు ఇంట్లో తినడానికి పనికి వస్తాయి, పూజకు పనికి వస్తాయి. ఆ మట్టలేమో మన ఇంట్లో శుభ కార్యక్రమాలకు కూడా పనికి వస్తాయి. అట్లాంటివి మనం ప్రోత్సహిస్తే బాగుంటుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఇంకా పెద్ద ఎత్తున మన పరిగి నియోజకవర్గం లోపల ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు కొద్దిగా వ్యాయామం పైన కూడా మనం శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పనులైనా చేయగలుగుతాం. కాబట్టి మనం ఆల్రెడీ మన మున్సిపల్ లిమిట్స్ లోపల నెంబర్ 1 స్కూల్లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం కానీ, అదేవిధంగా మన తిరుమల హిల్స్ లో కూడా మనం ఆల్రెడీ ఒక అవుట్డోర్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది పార్క్ లోనే జిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
సో చాలా పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చేసి వాళ్ళు జిమ్ చేయడం అనేది నేను నా కళ్ళారా చూడడం జరిగింది. అంటే ఆరోగ్యం యొక్క భద్రత ఎంత అవసరం అనేది మహిళలు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మన హెల్త్ అనేది 2 అంశాలపై ఉంటుంది. ఒకటేమో పచ్చటి వాతావరణం, అంటే కాలుష్యంతో ఉన్నటువంటి వాతావరణంలో ఉంటే మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. చాలా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే వాళ్ళకు లంగ్స్ డిసీజెస్ చాలా వస్తుంటాయి, ఫ్యాక్టరీస్లలో పనిచేసే వాళ్ళకు, ఇండస్ట్రీస్. మనకు పచ్చటి వాతావరణంలో భగవంతుడు ఇచ్చినటువంటి వరం మనం ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి అలవాటు ఫుడ్తో సహా ప్రతి ఒక్కరు కూడా టెస్టులు చేయించుకోవాలి. వాళ్ళకి సంబంధించిన బ్లడ్ టెస్టులు కానీ దానికి సంబంధించిన హెల్త్కి సంబంధించిన టెస్టులు చేయించుకొని ఆ టెస్టులకు తగ్గట్టుగానే మెడిసిన్స్ మనం గవర్నమెంట్ ఫ్రీగా ఆశా వర్కర్ల ద్వారా ఊళ్ళలో ఇస్తున్నాం. బీపీకి, షుగర్కు అన్నిటికీ ఇస్తున్నాం. కానీ ఎవరు వాడతలేరు. నేను ఎక్కడంటే అక్కడ పోయి చెప్తున్నాను, డాక్టర్ ముందు చెప్తున్నాను, అందరి ముందు చెప్తున్నా. ఆశా వర్కర్లు పిలిచి ఊర్లందరికీ మందులు ఇచ్చినట్టు అడిగే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కౌన్సిలర్ ప్రజాప్రతినిధులు తీసుకోవాలి. తీసుకుంటే మేము అపాయింట్ చేపిద్దాం. మనం చేపించి వాళ్ళ ద్వారా మెడిసిన్స్ మన ఊర్లో ఎవరికైతే బీపీ షుగర్ ఉంటుందో, నేను స్వయంగా నా టిఆర్ఆర్ హాస్పిటల్ నుంచి క్యాంప్ పెడితే చాలా మందికి షుగర్ ఉంది, బీపీలు ఉన్నాయి, కానీ వాడతలేదు మందులు. ఎందుకంటే పరీక్షలు చేయించుకుంటారు. అట్లా చేయించుకోకుంటే వాళ్ళ హెల్త్ ఇంకా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా చేస్తుంది. కాబట్టి పరీక్షలు చేయించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించుకొని ఎవరికి ఏ ఆహారం సూటబుల్ కూడా సెలెక్షన్ చేసుకోవాలి. అది కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే కొంతమందికి కొన్ని తినకూడని ఉంటాయి, కొన్ని వాళ్ళు అవి ఎక్కువ తింటే వాళ్ళకి ఇంకా జర హెల్త్ అనేది స్పాయిల్ అవుతుంది, రోగాలు అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకి ఏది అవసరమో, ఎంత నిష్పత్తిలో అవసరమో అదే తినాలి. ఎందుకంటే చాలా మంది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేస్తున్నారు ఏంటంటే మన వైట్ రైస్ ఏదైతే ఎక్కువ తింటున్నామో దాని మూలంగానే మనకు ఇప్పుడు ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ అన్ని కూడా పెరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మన గిరిజన సోదరులు, మన ప్రతిమ కూడా గిరిజన సోదరి కాదా? ఓకే ఓకే. గిరిజన సోదరులు చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఇంటికాడ పోగానే ఇంటి బయటనే ఒక పొయ్యి పెడతారు. వాళ్ళు కొత్త ఉంటారు. సాయంత్రం బాగా నిఖిల్ చూసినాను ఏమో వాళ్ళు మీ ఊరికే తాండలేదండి. వాళ్ళు ఇంటి బయటనే పెడతారు, కొత్తనే ఉంటారు వాళ్ళు. ఇట్లా ఏదో చూసినా సరే జొన్న రొట్టె చేసి తింటుంటారు వాళ్ళు. కాబట్టి మనం కూడా వాళ్ళు వెనకటి నుంచి ప్రాచీనమైనటువంటి అడవులలో ఉండేటోళ్ళు కూడా ఆరోగ్యకరమైనటువంటి వాళ్ళు తిరు పదార్థాలు తినడం మూలంగానే వాళ్ళంతా గట్టిగా బలంగా ఉండి మనం ఎవరం చేయని భూములు, మనం విడిచిపెట్టిన భూములు కూడా వాళ్ళు దున్ని ఈ రోజు వాళ్ళ పిల్లల్ని ఎక్కడెక్కడ పూనా, బొంబాయి పంపించి కష్టపడి వాళ్ళు మంచిగా అభివృద్ధిలోకి వస్తున్నారు. కాబట్టి మనం కూడా తప్పకుండా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకోవాలి, వ్యాయామం చేయాలి, మంచి చదువు కూడా చదువుకోవాలి. మన దగ్గర ఇక్కడ మంచి మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినాం జాఫర్పల్లి లోపల. ఇది కాకుండా పరిగిలో కూడా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని ఏర్పాటు చేసినాం. ఇప్పుడు తొందరలోనే అది పూర్తయిపోతుంది. కన్స్ట్రక్షన్ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికి కూడా దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి స్పోర్ట్స్ కూడా దాంట్లో 25 acres క్యాంపస్ లోపల ఆల్ టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆడే విధంగా అవకాశం దాని దొరుకుతుంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా మన పరిగిలో ఉన్నటువంటి ఏదైతే నెంబర్ 1 స్కూల్ ఉందో ఆ యొక్క స్కూల్ ని మనం నెంబర్ 1 పబ్లిక్ స్కూల్ కింద నా రికమెండేషన్ చేసి పంపించడం జరిగింది. దానికి గ్రౌండ్ తక్కువ ఉందంటే మన యొక్క స్టేడియం గ్రౌండ్ ఉందని చెప్పి దానికి అటాచ్మెంట్ లెటర్ కూడా ఇచ్చి దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అది చాలా పాత స్కూల్ మన దగ్గర పరిగిలో కాబట్టి అది టౌన్ లో ఆ స్కూల్ డెవలప్ చేయడానికి అని చెప్పి వర్కౌట్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, మనము విద్య అనేది చాలా ముఖ్యం. మనకు విద్య ఉంటేనే మనకు ఉపాధి అనేది దొరుకుతుంది. ఉపాధి ఉంటేనే మనకు రేపు పొద్దుగాల మనము ఆనందంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే కూడా అన్ని విధాల ఏర్పాటవుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాలను మీరందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే నా సొంత హాస్పిటల్ నుంచి మొన్న ఏదైతే బూత్ లెవెల్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినామో అందరి నంబర్స్ తీసుకొని నేను హాస్పిటల్ ఇచ్చినాను. వాళ్ళు మీ బూత్లలో ఫోన్లు చేస్తుంటారు. మీ ఊర్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుంటే మాకు ఫోన్ చేయండి, మేము బస్సు పంపించి మిమ్మల్ని పికప్ చేసుకొని తీసుకుపోయి హాస్పిటల్లో వైద్యం చేస్తామని కూడా వాళ్ళు ఫోన్ చేసినట్టుగా నేను వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాను. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా వాడుకోవాలి. డెలివరీస్ ఉన్నా ఏమున్నా ఫ్రీగా 1 రూపీ కూడా లేకుండా మీకు అన్ని విధాల ట్రీట్మెంట్స్, కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా అన్ని కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యే విధంగా వాళ్ళకి అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకా మున్ముందు మన టౌన్ లో కూడా చాలా లేఅవుట్ అయినాయి, కానీ ఇక్కడ కూడా ప్లాట్లు లేవు. మీకు అందరూ కూడా తెలుసు. గత పాలకులు ఏం చేశారంటే ఆ లేఅవుట్లలో ఉండే ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్ చేశారు. మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి మనం అలాంటి ప్లాట్లను కూడా ఎట్లయితే మనం కొత్త కుంటను మనం మళ్ళా రివ్యామ్ చేసామో, నిన్న ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ కూడా కలిసి మన కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్లికి దగ్గర 600 కోట్లు అవుతున్నాయి. 600 కోట్ల రూపాయలతో భూసేకరణకు ముఖ్యమంత్రిని ఒప్పించి శాంక్షన్ తీసుకోవడం జరిగింది.
కాబట్టి అదే విధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులను రక్షించుకోవాలి. చెరువులల్లో మన దగ్గర 500